అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవీ నవరాత్రులు, దేవీ ఉపాసన ప్రతి సంవత్సరం మనం భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్న ప్రతి రూపాన్ని ప్రతినిత్యం మనం చూస్తూ ఉన్న ఆ రూపంలో దాగి ఉన్న విషయము, అనుగ్రహము, తత్వము తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకు అంటే మనసు దానికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏదైనా విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది, లేకపోతే దానికి నచ్చకపోతే ఇది తొందరగా కూడా మర్చిపోతూ ఉంటుంది. ఇది ఈ రెండు లక్షణాలు అంటే ఈ మర్చిపోవటం అన్నది కూడా ఒక్కొక్కసారి మంచిదే. ఎందుకంటే ఏదైనా చెడు జరిగినప్పుడు అదే పట్టుకుని జీవితాంతం మనం గుర్తు పెట్టుకుని జీవితాన్ని ముందుకు సాగించలేం. కానీ ఏదైనా అంటే మనం గుర్తు పెట్టుకోలేని విషయాలు ఎక్కువగా గుర్తు ఉంటే అది నష్టము. కానీ ఏదైనా గుర్తు పెట్టుకోవాలి అన్న విషయాన్ని అలా చటుక్కున మర్చిపోయినా మన మనసు స్వీకరించకపోతే అది కూడా నష్టమే. కాబట్టి మననము అన్నది జరుగుతూ ఉండాలి. ఈ మననము అన్నది మంచి విషయాలపై పదే పదే జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది మనకి ఒక ఉన్నత మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నవరాత్రులు అంటే కేవలం అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మ మన కష్టాలు పోగొడుతుంది, అమ్మ మరింత శక్తిని ఇస్తుంది అన్నది మాత్రమే కాకుండా మన నడవడిక ఏదైతే ఉందో దాన్ని సరిచేస్తుంది. అమ్మ మనకి మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలో మనం కదా నడవాలి. ఎందుకు అంటే భగవంతుడు మనల్ని సృష్టించిన తర్వాత నేను ఇలా ఈ జీవి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను, అలా ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాడు. ప్రకృతిలో చాలా పదార్థాలు, చాలా జీవులు భగవంతునికి అనుకూలంగానే ఏ రకంగా అవి రూపుదిద్దబడ్డాయో అలాగే ఉంటూ ఉంటాయట. మన మనుషులం మాత్రం మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. భగవంతుడు ఏమనుకుంటున్నాడు, భగవంతుడు మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అన్నది మాత్రం మనం మర్చిపోతూ ఉంటాం. ఇవి పదే పదే గుర్తుకు తెప్పించటానికి మన ఋషులు, మునులు, లేకపోతే మహానుభావులు వాళ్ళు కొన్ని పద్ధతులు, కొన్ని పూజా నియమాలు ఇవన్నీ పెట్టారు. ఈ క్రమంలోనే పుణ్యతిథులు అయిన దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటూ ఆశ్వీజ మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకున్న అమ్మ భక్తికి సంబంధించి, అమ్మ రూపాలకి సంబంధించి, అందులో దాగి ఉన్న విషయాలకి సంబంధించి పదే పదే మననం చేసుకోవడం ఇది మనకి చాలా ఆరోగ్యకరం. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంతో పాటు ఈ మానసిక ఆరోగ్యము అన్నది. ఈరోజు మనం ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన రూపం గురించి మాట్లాడుకుందాం. అదే బాలా త్రిపుర సుందరీ దేవి. సాధారణంగా అలంకారములు అన్నవి వివిధ ఆలయాలలో అక్రమం అన్నది మారుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయంలో ఒక్కో అలంకరణ చేస్తే వేరే ఆలయంలో మనం వేరే అలంకరణ అన్నది వింటూ ఉంటాం. కాకపోతే ఎక్కువగా మనకి బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఇలా నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి మనకి రెండో రోజో లేకపోతే మొట్టమొదటి రోజు ఈ రూపము అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలా అన్న వెంటనే బాలా లీల వినోదిని, ఇది కూడా మనకి లలితా సహస్రనామ స్తోత్రములలో ఒక నామంగా వినిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లలు చాలా తొందరగా మనం వాళ్ళని ప్రేమించగలుగుతాము, వాళ్ళు కూడా తిరిగి మనల్ని ప్రేమిస్తారు. పిల్లల మనసులో ఈర్ష, ద్వేషము, కోపము అవేవి ఉండవు. ఒకవేళ ఉన్న చాలా అంటే క్షణాల మీద ఒకవేళ వాళ్ళకి కోపం వచ్చినా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. పిల్లలతో చక్కగా మాట్లాడితే వాళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తారు మనకన్నా, ఇవన్నీ మనకి తెలుసు. కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళ ప్రేమని పొందాలి అంటే మనం చాలా కష్టపడాలి. కానీ పిల్లల విషయంలో అలా కాదు, చాలా చిన్న చిన్న వాటికి పొంగిపోతూ ఉంటారు. అలా బాల అనేటప్పటికీ సదా బాల రూప అంటూ వినాయకుడిని కూడా ఆరాధిస్తూ ఉంటాం. దేవతా స్వరూపాలకి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎప్పుడూ ఆయన బాల రూపంలోనే అంటే పిల్లవాడి రూపంలోనే ఉంటారు. అయ్యప్ప స్వామికి సంబంధించి ఎప్పుడూ ఆయన పిల్లవాడిగానే ఉంటాడు అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. దాని అర్థం ఏమిటి అంటే అంత చిన్న పిల్లవాడికి ఇంత పెద్దవాళ్ళం కదా మనం ఏంటి పూజ చేసేది అన్నది కాదు. బాలా తత్వం, చిన్న పిల్లల తత్వం, శీఘ్రంగా మన మాట వినే తత్వం, మురిసిపోయే తత్వం, మనల్ని ఎక్కువగా ప్రేమించే తత్వం, ఇవన్నీ బాల అనే పదంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ బాలా త్రిపుర సుందరీ దేవి చాలా చక్కగా అందంగా ఉంటుంది, చిన్న పాప. అయితే దీనికి సంబంధించి మనకి 2 ఏళ్ల వయసు నుంచి మనకు ఒక 12 ఏళ్ల వయసు వరకు ఈ
కుమారి పూజ లేకపోతే బాలా పూజ అని చేస్తూ ఉంటారు. నవరాత్రులలో 3 ఏళ్ల వయసు లేకపోతే 4 ఏళ్ల వయసు అంటే ఈ వయసులోపు పిల్లల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి చక్కగా అలంకరణ చేసి, అంటే 1వ సంవత్సరం ఎందుకు వద్దు అంటే అప్పటికి వాళ్ళకి ఏమీ తెలియదు. అలంకరణ చేసినప్పుడు ఆ బట్టలు వేసినప్పుడు వాళ్ళకి సరిగ్గా ఉండకపోవచ్చు, నగలు ఏమైనా వేసేస్తే నోట్లో పెట్టేసుకోవచ్చు, పీకేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని 2 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. వాటికి సంబంధించి 2 సంవత్సరాలు అంటే ఒక పేరు, 3 సంవత్సరాల ఉన్న కుమారి అంటే పాప పూజ అన్నది ఇంకొక పేరు, ఇలా అనమాట. కానీ అటువంటి పిల్లల్ని తీసుకుని వచ్చి చక్కగా కూర్చోపెట్టి బాలగా అంటే ఒక చిన్న పసి పాప రూపంలో అమ్మని అలా చూసుకుంటున్నాము అంటూ మనం ఆ పూజ, కుమారి పూజ అన్నది చేయటం మనందరికీ బాగా అలవాటు. అంటే మన ఇంట్లో సంప్రదాయం లేకపోయినా అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాం. ఒకటి ఇలా చాలా శీఘ్రంగా ప్రసన్నమయ్యే స్వరూపం అమ్మ. ఇది మనం ఈ రూపంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ముందుగా బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేసేస్తారు, ఆ తర్వాతే మహాలక్ష్మి, సరస్వతి, లేకపోతే దుర్గా, అన్నపూర్ణ, గాయత్రి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ముందు శీఘ్రంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. ఇంతేనా? కాదు, ఇందులో కూడా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అసలు ఈ రూపం ఎలా వచ్చింది? అమ్మవారికి సంబంధించిందే కదా. ముఖ్యంగా లలిత, పరాభట్టారిక, అసలు అందులోంచి ఎన్నో రూపాలు బయటికి రావడం, మనకి శ్యామల అని, వారాహి అని ఎన్నో రూపాలు వచ్చాయి. ఆ క్రమంలోనే అమ్మవారి యొక్క మనసులోంచి ఉద్భవించిందట ఒక రూపం, అది చిన్న పాప రూపం. ఆ రూపాన్నే బాలా త్రిపుర సుందరీ దేవి అని అంటున్నారు. భండాసురుడు అనే రాక్షస సంహారం కోసం అమ్మవారు ఉద్భవించిన తర్వాత రాక్షస సైన్యాన్ని అంతం చేయటం కోసం, అంటే ఒక్కొక్క రాక్షస ప్రవృత్తి ఉంటుంది కదా, అందరు రాక్షసులు ఒకలాగే ఉండరు. మనలో కూడా చెడు అన్నది ఏదైతే ఉంటుందో అదే రాక్షసత్వం. ఇప్పుడు రాక్షసులు అంటే ఎవరు లేరు భిన్నంగా మనల్ని ఇబ్బంది పెట్టేవారు. ఎప్పుడెప్పుడు ఎవరి ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుందో బహుశా వాళ్ళకి కూడా రాక్షస ప్రవృత్తి ఉంది. లేదు అంటే వాళ్ళని అర్థం చేసుకునే ఒక ఏదైతే ఉంటుందో అందులో ఎక్కడో లోపం ఉంది కాబట్టి మనం వాళ్ళు మంచి వాళ్ళమైనా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే మనలో రాక్షస ప్రవృత్తి ఉంది. కాబట్టి ఈ రాక్షస ప్రవృత్తి అన్నది మన చుట్టూ ఉంటుంది, మనలో ఉంటుంది. దీన్ని పోల్చుకుని దాన్ని హతమార్చగలగాలి. అందుకే రాక్షసుడికి ఒక సైన్యం అన్నది చెప్పారు. అంతమంది సైన్యాన్ని కూడా అమ్మవారు తలుచుకుంటే ఒక్క బాణం వేసి అందరినీ చంపేయచ్చు. కానీ అమ్మవారిలోంచి కూడా వివిధ శక్తులు బయటికి రావడం, ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రాక్షస ప్రవృత్తిని అంతం చేయటం మనకి చక్కగా దేవీ భాగవతంలో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అప్పటికి సంబంధించినవి కావు, ఇప్పటికీ మనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతం చేయటానికి ఒక్కొక్క రూపంలో అమ్మ వస్తోంది అని అర్థం. ఈ క్రమంలో లలితాదేవి యొక్క మనస్సులోంచి ఉద్భవించిన స్వరూపం బాలా త్రిపురదేవి సుందరి. అయితే ఈ సుందరి అనేటప్పటికీ చక్కగా అందంగా ఉంటుంది. ఇంతే అని కాకుండా చాలా అంటే లీలలు ఏవైతే ఉన్నాయో భగవంతుని యొక్క లీలలు చాలా మాయతో కూడుకున్నవై ఉంటాయి, ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటాయి. కానీ పిల్లలు కొన్ని పనులు అలా అలవోకగా చేసేస్తుంటారు, భయం తెలియదు. వాళ్ళ చేతికి ఏదైనా పదార్థం ఇస్తే మనకి తెలుసు దానివల్ల ఎంత కష్టం వస్తుందో, అంటే ఆ వస్తువుని ఎలా పట్టుకోవాలేదో. కానీ చిన్నపిల్లలకి తెలియనప్పుడు ఆ పదార్థం ఇస్తే దాన్ని ఏమైనా చేసి దాంతో చాలా సునాయాసంగా ఏ పనులైనా చేసేస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి భయం తెలియదు. కాబట్టి చిన్నపిల్లలు ఏ వస్తువులు ఆ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉండాలో, దగ్గరగా అందుబాటులో ఉండాలో అవే ఉంచుతాం, వేరేవి పక్కకి తీసి పెట్టేస్తాం. ఎందుకంటే అవి ముట్టుకుని ఇవి లాగేస్తే వాళ్ళకి తెలియదు, భయం లేదు. కాబట్టి ఏదైనా పట్టుకుని అద్భుతమైన లీలలు చేసేస్తూ ఉంటారనమాట. ఇక్కడ అమ్మవారికి భయం లేదు. బాలా రూపంలో అమ్మవారు భయపడకుండా అలా అలవోకగా కొన్ని లీలలు చేసేస్తూ ఉంటుంది. ఆ లీల అమ్మవారికి వినోదాన్ని ఇస్తూ ఉంటుందట. అలా వినోదం కోసం చేసిన అమ్మ లీల లోక కళ్యాణం కోసం అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి లలితా స్వరూపం మనసులోంచి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ యుద్ధం ఏదైతే జరుగుతోందో అక్కడ భండాసురుడికి 30 మంది కుమారులు, అందరూ కూడా రాక్షసుడే. కాబట్టి ఈ 30 మంది బయటకు వచ్చారు ముందు యుద్ధం చేయటానికి. అప్పుడు ఈ బాలా త్రిపుర సుందరీ దేవి చూసి లలిత అమ్మవారి వైపు, ఇద్దరూ ఒకటే కాకపోతే రూపాలు వేరు, చూసి నేను వెళతాను యుద్ధానికి అని అమ్మ అందట. అయ్యో నువ్వు ఇంకా చిన్న పిల్లవి కదా, నువ్వు ఇక్కడే కూర్చుని అన్ని ఆనందిస్తూ ఉండు, వేరే రూపాలు ఉన్నాయిగా, శ్యామల, వారాహి, ఇలా
కాదు కాదు నేనే వెళతాను, ఎందుకో నాకు ఇది ఈ ఆట ఆడుకోవాలనుంది, నాకు ఎంతో వినోదంగా ఉంది కాబట్టి నేను వెళ్తానని అమ్మవారు ఆవిడ బయలుదేరిందట. సరే, లలిత స్వరూపం కూడా ఆవిడ యొక్క ఉత్సాహాన్ని చూసి ఎందుకు కాదనాలే, పక్కన శ్యామల వారాహి ఉంటారు, వెంట వస్తూ ఉంటారు, చూసుకుంటారు, సరే నువ్వు వెళ్ళు అంటే ఈవిడ ఎంతకీ మాట వినకపోతే సరే వెళ్ళు అన్న వెంటనే ఈ బాలా రూపము స్వరూపం బయలుదేరిందట ఆవిడ ఒక దివ్యమైన రథంలో. అలా దివ్యమైన రథంలో బయలుదేరి ఈ భండపుత్రులు, అందుకే ఒక నామం కూడా ఉంటుంది కదా, భండపుత్ర వధోద్యుక్త అని. అయితే ఆ రకంగా ఈ భండాసురుని యొక్క 30 కుమారుల్ని రాక్షసుల్ని ఈ బాలా త్రిపుర సుందరీదేవి అలవోకగా అదేదో ఆట ఆడుకుంటున్నట్టుగా అంతం చేసేసిందట. ఒకే ఒక బాణం వేసి నారాయణ అస్త్రం ప్రయోగించింది. అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఆ అస్త్రం అని చక్కగా మనకి వర్ణన కూడా ఉంటుంటుంది కొన్ని పురాణాల్లో, అలాగే దేవి భాగవతంలో కూడా. అలాగా నారాయణ అస్త్రాన్ని ఉపయోగించి రాక్షస పుత్రులను అంతం చేసింది. సరే, మరి ఇంతగా మనం అంటే రాక్షసుడు పుత్రులు అని ఎందుకు చెప్పుకోవాలి అంటే, రాక్షసుడు అంటే ఇందాక మనం ఏ రకంగా చెప్పుకున్నామో అవిద్య ఏదైతే ఉంటుందో అది రాక్షసత్వం బయటికి రావడానికి కారణం. విద్య ఉంటే వినయం ఉంటుంది, వినయం ఉంటే అహంకారం ఉండదు, వినయం లోపిస్తే అహంకారం ఉంటుంది, విద్య ఉంటుంది. అలాంటి విద్య పక్కన అహంకారం ఉన్నప్పుడు రాక్షసత్వం అన్నది వస్తుంది. ఈర్ష్య, ద్వేషం, నాలో ఉన్న ఈ గుణం అంటే వేరే వాళ్ళు నాకన్నా ఈ పని బాగా చేస్తున్నారా, అలా ఎలా చేస్తారు, నేనే కదా బాగా చేస్తాను, నేనే బాగా చెయ్యాలని ఒక ఈర్ష్య, అహంకారం, నేను ఇందులో అసలు ఉన్నత స్థానాన్ని సంపాదించాను, నాకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అని అహంకారం. ఇప్పుడు విద్యతో పాటు ఈ అవిద్య అన్నది పక్కనే ఉంటుంది. అవిద్యను తొలగించాలి, విద్య మాత్రమే ఉండాలి. రాక్షసులు అంటే ఆ రాక్షసులు ఎవరి యొక్క కుమారులు, భయంకరమైన రాక్షసుడు. కాబట్టి అవిద్యతో బోల్డన్ని పుడుతూ ఉంటాయి. అవిద్య అంటే ఆ బ్రహ్మరాక్షసుడు అంటే కేవలం భండాసురుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఏదైనా రాక్షస ప్రవృత్తి అనేటప్పటికీ అవిద్య, ఏదైతే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఉంటుందో ప్రవర్తన, అదంతా విద్య లేనిది అని. అందుకని ఈ అవిద్య యొక్క కుమారులు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా అవిద్యతోనే ఉంటారు. అటువంటి అవిద్యను పోగొట్టే స్వరూపం బాలా త్రిపుర సుందరీ దేవి స్వరూపం. అద్భుతంగా చక్కగా వికసించిన ఒక కమలంలో ఆవిడ కూర్చుని ఉంటుంది. ఆవిడ రూప వర్ణన ఎలా ఉంటుంది అంటే హంస వాహనం. మళ్ళీ హంస అనేటప్పటికీ ఒక మాట చెప్తూ ఉంటారు కదా, పాలు నీళ్లు కలిపి ఇచ్చేస్తే కేవలం పాలని మాత్రమే స్వీకరించి నీళ్లు అలా విడిచిపెడుతుంది అని హంస తత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎంతో చెడు అన్నది చుట్టూ ఉంటుంది. కేవలం నా చుట్టూ ఇలా ఉంది కదా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా అని చెప్పడం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఎటువంటి చెడు ఉన్నా నువ్వు మాత్రం మంచినే స్వీకరించు. ప్రతి వారిలో మంచి చెడు రెండు ఉంటాయి. ఒకడు మనకి చెడ్డ చేసినా వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. వీలైతే అది నేర్చుకోవాలి, లేకపోతే విడిచిపెట్టాలి అని మనం చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ హంసని ఎక్కి అమ్మవారు అలాగ యుద్ధానికి వెళ్ళి, లేకపోతే ఆవిడ స్వరూపం అన్న ఆవిడ అలా కూర్చుని ఉంటుంది హంస పైన. ఏది మంచో ఏది చెడో తేల్చుకోగలిగిన విషయము అన్నది, శక్తి అన్నది హంసలో ఉంది. అటువంటి హంసని అధిరోహించి కూర్చుంది బాలా త్రిపుర సుందరీదేవి. ఆ బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధన మనకి అవిద్యను తొలగించి విద్యను అందిస్తుంది. విద్య అంటే మళ్ళీ మనం ఎన్ని పుస్తకాలు కొనుక్కున్నాం, ఎన్ని డిగ్రీలు చదివాము, లేకపోతే మనం అంటే ఎంత చదివి బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఉపాధికి కావలసిన విద్య కాకుండా మనిషిగా ఎదగడానికి ఎటువంటి విద్య సంపాదిస్తున్నాం, సత్ప్రవర్తనతో ఉండడానికి, మాట తీరు బాగుండడానికి, ఎవరి దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియడానికి, వీటన్నిటికీ కూడా అవిద్య ఉండకూడదు, విద్య ఉండాలి. అటువంటి విద్యను అందించే స్వరూపం బాలా త్రిపుర సుందరీదేవి. అంతేనా? కాదు, ఇక్కడ ఇంకొక తత్వం కూడా దాగి ఉంది. త్రిపురములు అంటే 3 పురములు. మరి ఈ 3 పురములు ఏమిటి అంటే దేంతో పోలుస్తూ ఉంటారు? జాగృత్, స్వప్న, సుషుప్తి అంటారు. ఈ 3 అవస్థలు. జాగృత్ అనేటప్పటికీ మనం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రావస్థకి వెళ్ళేంత వరకు, పడుకునేంత వరకు జాగృతిలో అంటే మెలకువగా ఉన్నప్పుడు చేసే కర్మలు, చర్యలు, పనులు ఇవన్నీ జాగృత్ అవస్థ. లేచిన తర్వాతే కదా, మెలకు వచ్చిన తర్వాతే అన్ని పనులు చేస్తాం. అందులోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ద్వేషం ఉంటుంది, రాగం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అన్నీ ఉంటాయి.
మళ్ళీ పడుకుంటే ఇంకేమీ తెలియదు. అయితే ఈ స్వప్నావస్థ అనేటప్పటికీ ఇంద్రియాలు కూడా ఒక్కొక్కసారి మనసులోకి వెళ్ళిపోతాయి, పనిచేస్తూ ఉంటాయి, కలలు వస్తూ ఉంటాయిగా, అదే స్వప్నావస్థ. మనం పడుకునే ఉంటాం, కానీ కలలో ఎవరో మన ఇంటికి వచ్చారు, మనం ఎక్కడికో వెళ్ళాం, వాళ్ళు కనిపిస్తారు, మనం కనిపిస్తాం, మన చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయి నిజంగా మాట్లాడుతున్నాయా? మాట్లాడవు, కానీ మనసులోకి వెళ్ళిపోయాయి కాబట్టి మనసు ఊహించుకుంటూ ఉంటుంది, మనం అంతా కల చూస్తూ ఉంటాం. అందులో అందరూ కనిపిస్తారు, మనము మాట్లాడతాం, అన్నీ చేస్తాం. మనకి మెలకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి కళ గుర్తుంటే అప్పుడు అనుకుంటాం, ఓహో ఇన్ని మాట్లాడైనా, అక్కడికి వెళ్ళానా, ఇవి చూసానా, వాళ్ళని దన్నానా, వీళ్ళొచ్చారు వాళ్ళొచ్చారు, అంతా స్వప్నమే, ఏది నిజం కాదు. అంటే జాగృతిలో ఏదైతే చేస్తామో అది సత్యము, స్వప్నావస్థలో అది సత్యం కాదు, సత్యం అని అనుకుంటాం ఆ క్షణానికి, మెలకువ వస్తే అన్ని మర్చిపోతాం. సుషుప్తి అన్న అవస్థ ఎటువంటిది అంటే మనస్సు కూడా, ఇంద్రియాలు మనసులోకి వెళ్ళిపోతే మనసు వాటిని పట్టుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్ర, పడుకుంటే మళ్ళీ ఉదయం లేచేంత వరకు తెలియదు, కలలు రావు, అప్పటి వరకు ఏమీ తెలియదు, ఇంత సమయం అయిపోయిందా, ఎవరైనా మనని వచ్చి లేపినా అంటే నెమ్మదిగా మనకి తెలియదు, మన పక్కన కూర్చుని గంటలు గంటలు మాట్లాడినా మనకి తెలియదు, చెవులు పనిచెయ్యవు, కళ్ళు పనిచెయ్యవు. కాబట్టి ఈ అవస్థ అంటే సుషుప్తి. ఇలా ఈ 3 అవస్థలను నియంత్రించే స్వరూపం బాల త్రిపుర సుందరీ దేవి. కాబట్టి జాగృతిలో మనం చాలా జాగ్రత్తగా ఏ పనులు చెయ్యాలో, ఎటువంటి నడవడికతో ఉండాలో వాటన్నిటికీ ఒక అనుగ్రహాన్ని, ఒక శక్తిని ఇచ్చే స్వరూపం బాల. అటువంటి బాల త్రిపుర సుందరీ దేవి ఆరాధన జాగృతిలో ఉన్నప్పుడే కదా, మంచి పనులు చేసినా తప్పు పనులు చేసినా తల్లి వీటిని నియంత్రించు అని మనం కోరుకోగలగాలి. ముఖ్యంగా విద్యను ఉంచు, అవిద్యను తీసేయి అని కోరుకోగలగాలి. ఏ రకంగా అయితే ఆవిడ రాక్షసుని యొక్క పుత్రుల్ని సంహరించిందో నారాయణ అస్త్రం ఉపయోగించి, అలాగే తల్లి ఒక బాణాన్ని ఉపయోగించి, లేకపోతే భగవత్ స్మరణ, దీక్ష, భక్తి వీటిని మాకు ప్రసాదించి వాటితో మాలో ఉన్న రాక్షసత్వాన్ని మేము దూరం చేసుకునేటట్టుగా నువ్వు అనుగ్రహాన్ని ఇవ్వు అని కోరుకోవాలి. అందుకే ఖచ్చితంగా నవరాత్రుల్లో కుమారీ పూజ అంటూ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ చేస్తూ ఉంటారు. మరొక్కసారి మీ అందరికీ నవరాత్రుల, దేవీ నవరాత్రుల, శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.